ఏమిటి ఇప్పుడు ఏమంటావు? మరేం లేదండి, గతంలో మీకు ఆ డాక్టర్ అమ్మ సంగతి చెబితే ఆడపిల్ల కదా మెల్లగా సాగనంపుదామన్నారు. తర్వాత తమరు ఆ విషయాన్ని పట్టించుకోలేదు. ఇప్పుడు అది పాతేసిన మైలు రైలా ఉండిపోయింది, దాని పరపతి పెరిగిపోతోంది. దాని పరపతి పెరిగి నీ పరపతి తరిగిపోతోందన్న ఏడుపే తప్ప ఆ రాజన్న గారి చేతుల్లో నా పరువు మర్యాద మంట కలిసిపోతున్నాయన్న ఆలోచన నీకు లేదు. ఉందండి, ఆలోచన ఉంది. ఆ ఆలోచన ప్రకారం ముందడుగు వేస్తే అటు డాక్టర్ అమ్మ రోగం కుదురుతుంది, ఇటు రాజన్న గారి శరీరం వదిలిపోతుంది. ఏమిటయ్యా నువ్వు చెప్పే మహత్తరమైన ఆలోచన? చెప్తాను. మన ఊళ్ళో ఆడపిల్లని ఎవరైనా పాడు చేస్తే చచ్చినట్టు వాడే పెళ్లి చేసుకు తీరాలి అనే ఆచారం ఉంది కదా. ఇప్పుడు మీరు ఆ డాక్టర్ అమ్మని పాడు చేశారు అనుకోండి, తప్పనిసరిగా మీరు పెళ్లి చేసుకోవాలి. అవునా? అవుననుకో. అయితే నేను చెప్పేది వినండి. పెళ్ళయ్యాక ఆ పిల్ల వైద్యం మానేసి ఇంట్లోనే పడుంటుంది కనుక నాకు పోటీ ఉండదు. ఇక ఇప్పటిదాకా దాన్ని ప్రేమించేస్తూ గంతులేస్తున్న రాజన్న గాడు మతిపోయి పిచ్చాడవుతాడు కనుక మీకు వాడి కూడా ఉండదు. ఏమంటారు? బాగానే ఉంటుందయ్యా. అయినా మేం పెళ్లి చేసుకున్న ధర్మపత్ని ఉండగా మళ్ళీ పెళ్లి బాగుండదయ్యా. అయ్యా, ఇప్పటికే తమరు చాలా పొరపాటు చేశారు. తమరి తాతగారికి 6 భార్యలు, తమరి తండ్రి గారికి 4. ఇక మీకు ఆ గౌరవం దక్కలేదని నాకు బాధగా ఉందండి. కానీ ధర్మపత్ని ఉండగా అయ్యా, మీకు ధర్మపత్ని ఒకరైనా మరో అధర్మపత్ని ఉండొచ్చు కదా. అలాగే అనుకో. కానీ ఆ పిల్లని ఎలా తీసుకురావాలా అని మేము అడుగుతున్నాం. అయ్యా, తమరు అడుగుతున్న విషయాన్ని నాకు వదిలేయమని నేను సెలవిస్తున్నాను. ముందు 500 దగ్గర ఉంచండి. అది పూర్తయ్యాక మరో 1000 రూపాయలు ఇస్తాను. మీరు ఎలాగైనా సరే ఆ డాక్టర్ మన పోను సత్తులో మూట కట్టి బియ్యం మిలికి తెచ్చేయాలి. మేము మీ ఊరోళ్ళం కాదు కదండి. ఆ డాక్టర్ ఎలా ఉంటుందో తెలీదే. ఆసుపత్రికి వెళ్ళి చూస్తే చెవిలో సెతస్కోప్ అనే మెషిన్ పెట్టుకుని తెల్లటి కోటేసి ఉంటుంది. ఆమె తెచ్చేయండి, సరిపోతుంది. అలాగే బాబు. జాగ్రత్త రోయ్, ఈ విషయం పురుకు కూడా తెలియకూడదు. అలాగేనే. పాపా, ఊపిరి గట్టిగా పీల్చొద్దు. వెనక్కి తిరుగు. మళ్ళీ గట్టిగా పీల్చొద్దు. డాక్టర్ అమ్మా, చెవిలో పెట్టుకున్న ఆ పావులెట్ మిషన్ పేరు ఏటమ్మా? దాన్ని స్టెతస్కోప్ అంటారు. ఏం కోపు? స్టెత్కోపా? కాదు, స్టెతస్కోప్. దాంతో పరీక్షిస్తే జ్వరం గురించి తెలుస్తుంది. పాప లోపలికి నడు. నేను పాపను పరీక్షించాలి, మీరు రాకూడదు. ఇక్కడే కూర్చోండి. ఇది చెవిలో పెట్టుకుంటే జ్వరం గురించి తెలుస్తుందా? ఎట్టాటి మిషన్లు ఉన్నాయి గనకే ఇంగ్లీషులో వైద్యం మంచిదంటారు. మా ఆయన దగ్గర ఉన్నాయి కలవాలు పత్రాలును. ఈ చెవిలో పెట్టుకుని ఈ కోట్ వేసుకుంటే అచ్చంగా నేను ఇంగ్లీష్ డాక్టర్ అమ్మలాగే ఉంటాను. ఇప్పుడు అచ్చంగా నేను ఇంగ్లీష్ డాక్టర్ అమ్మనే. ఎవర్రా మీరు? అదేమిటి అట్టా చూస్తారు? ఒరే, చేతిలో గోన్ సంచేట్రా, మాట్లాడరేట్రా. మొత్తానికి జామ పండును మూటగట్టి తీసుకొచ్చావు అన్నమాట మా కోసం. మేమేమని సెలవిచ్చాం? మూట కట్టి తీసుకొచ్చారని సెలవిచ్చారండి. కానీ అయ్యా, ఇది మామూలు మూట కాదండి, ముత్తుల మూట. ఇక మీరు జామ పండును కొరికేసే కార్యక్రమం మొదలెట్టచ్చు. మొదలెట్టండి అయ్యా. ఆయన మొదలెడతారు కానీ ఇక్కడ కూడా నువ్వు ఎందుకురా? ఆ గొడుగుతో నిన్ను ఆయన చుట్టూ తిప్పుకోవడం చూస్తే ఆయనకి మతిపోయిందేమో అనిపిస్తుంది నాకు. ఇంతకీ ఎవరికి తెలియకుండా దింపించావా మూటని? అయ్యా, పంపింది పరాయి ఊరు రౌడీల్ని. 3వ గంటికి తెలియకుండా ముచ్చటగా మూట కట్టి తీసుకొచ్చారు. ఇక మా మాధవ్ గాడు ఊళ్ళో జనాన్ని పోగేసుకుని ఇక్కడికే తెచ్చేస్తున్నాడు. అయ్యా, ఇక మీరు ఈ మూట విప్పించాలి, రాకపోతే చూడండి. మాటలు సాధించి మూట విప్పోయా ముందు అయ్యా, మేమేమని సెలవిచ్చాం? ప్రభువులు చాలా తొందరలో ఉన్నారన్నట్టుగా సెలవిచ్చారు. దుర్గా, నువ్వా? అవును, నేను. నువ్వు కట్టుకున్న భార్యని నన్ను పట్టి తీసుకొచ్చి పరాయి వాడికి అప్పగించాలనుకున్నావు. నువ్వు మొగుడువేనా? అది కాదు దుర్గా, పొరపాటున. అన్నం పుణ్యం తెలియని డాక్టర్ అమ్మని ఈ పశువుకిచ్చి బలి చేయాలనుకున్నావు. కానీ ఆ భగవంతుడు నీకు బుద్ధి చెప్పడానికి నీ పెళ్ళాన్ని నన్ను ఇక్కడ తీసుకొచ్చేటట్టు చేశాడు రా. పాడు చేయమను రా, పాడు చేయమను. లోకంలో ఏ మగాడు ఏనాడో చేయని విధంగా నీ పెళ్ళాన్ని పాడు చేయమను రా. చూడండి జమీందారు బాబుని,
ఆ మనిషిని చూస్తేనే తెలుస్తోంది లోపల ఉన్న ఆడదాన్ని భోజనం చేస్తారని. ఆడదాన్ని చూద్దరు గాని రండి రండి రండి. అమ్మగారు, మిమ్మల్ని మా గురువు గారు. గురువు గారు, మరికి ఇంత దారుణాన్ని కొడిగెడతారా? మొహం చూస్తేనే పంచ మహాపాతకాలు చుట్టుకుంటాయి. ఆచారి, ఆఖరికి పెళ్ళాన్ని తార్చే స్థితికి దిగజారావా? కట్టుకున్న పెళ్ళని వేరే వాడికి అప్పు చెప్తావా దరిద్రుడా? ఆచారి, ఇప్పటి వరకు నువ్వు వైద్యుడవని నీ దగ్గర ఏదో నేర్చుకుందామని సేవలు చేశాను. నువ్వు ఇలాంటి పనులు కూడా చేస్తావని తెలిసింది. ఈ విద్యలు నాకొద్దు బాబు. ఎంత పని చేసావు దుర్గా, దుర్గా. నేను తప్పుదారి తొక్కినందుకు నాకు తగిన శిక్ష విధించావా దుర్గా, 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 దుర్గా.